అలాంటి విశ్వప్రేమమూర్తులైన అమృతమూర్తులైన సిద్ధగురువులు ఆమెకు ప్రియంగా ఉంటారు. ఎక్కడ ఈ ముక్తబోధ జరుగుతూ ఉంటుందో అక్కడ నేను ఒక బాలుని రూపంగానో బాలిక రూపంగానో స్త్రీ రూపంగానో తిరుగుతూ ఉంటాను. ఎవరైతే ముక్తి మార్గాన్నే బోధిస్తూ ఉంటారో ఈ ప్రపంచాన్ని నశించే క్షణభంగురంగా చూస్తారో ఆ విజ్ఞానవంతులంతా నాకు మహాప్రియులు. ఆత్మ వస్తువును బ్రహ్మ వస్తువును ఎవరైతే ఆశయంగా చూస్తారో, ఎవరైతే ఈ ముక్త స్థితిని ఆరాధిస్తూ వింటూ ఉంటారో వారంతా నాకు ప్రియంగా ఉంటారు. ఎందుకు ఇంత నొక్కి నొక్కి దీర్ఘాలతో చెప్పాను? ఎవరు నాకు ప్రేమో లలితమ్మవారు చెప్తున్నారు. మరి దాన్ని అంత గట్టిగా చెప్పి గట్టిగా మీరు మనసులో నాటుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. మరొకసారి కూడా వినండి. శరీర అల్పబుద్ధులు భ్రాంతులు బలహీనతలు లేవు, ఇద్దరు ఒకటే అనే ఏకాత్మ ప్రత్యయసరం. అందువల్ల అలాంటి విశ్వప్రేమమూర్తులైన అమృతమూర్తులైన సిద్ధ గురువులు ఆమెకు ప్రియంగా ఉంటారు. ఎక్కడ ఈ ముక్త బోధ జరుగుతూ ఉంటుందో అక్కడ నేను ఒక బాలుని రూపంగాను బాలిక రూపంగాను స్త్రీ రూపంగాను తిరుగుతూ ఉంటాను. ఎవరైతే ముక్తి మార్గాన్ని బోధిస్తూ ఉంటారో ఈ ప్రపంచాన్ని నశించే క్షణభంగురంగా చూస్తారో ఆ విజ్ఞానవంతులంతా నాకు మహాప్రియులు. ఆత్మ వస్తువును బ్రహ్మ వస్తువును ఎవరైతే అక్షయంగా చూస్తారో, ఎవరైతే ఈ ముక్త స్థితిని ఆరాధిస్తూ వింటూ ఉన్నారో వారంతా నాకు ప్రియంగా ఉంటారు. అది అద్భుతమైన విషయం. ఈరోజు ముందే చెప్పాను, పూర్తి మనసు కేంద్రీకరిస్తే ఒక్కరోజు దైవ సాధనలోనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి విని దీని వెంటనే మీరు మనసులో మస్తిష్కంలో ముద్ర వేసుకుంటారో నమ్ముతారో అది చాలు. ఒక్క రోజులోనే మీకు అద్భుతాలు జరగడానికి. ఏంటి అద్భుతం? అమ్మవారు మిమ్మల్ని మనసులో జ్ఞప్తి పెట్టుకొని ఇంకా మిమ్మల్ని కూడా ఒక భక్తులుగా భక్తురాలుగా తనలో ముద్ర వేసుకుంటుంది అమ్మవారు. అదే అద్భుతం. ఎందుకంటే ఆ ముక్త బోధలనే ప్రాధాన్యత, ఆత్మసాక్షాత్కారమే ప్రాధాన్యత, ఆత్మవిజ్ఞానమే ప్రాధాన్యత, దైవాన్ని తెలుసుకోవడమే ప్రాధాన్యత. ఈ జన్మ ఎన్ని చేసినా మిగిలేది కాదు, శరీరం పోయేదే. కాబట్టి ప్రపంచంలో అన్నిటికంటే ఏది గొప్పది? అన్నిటికంటే దైవమే గొప్ప. దైవ సాధనతో తరించడమే గొప్ప. అంత గొప్ప సాధన చేయాలంటే అదృష్టం ఉండాలి. అందరికీ దొరకదు, అందరికీ సాధ్యపడదు. అందుకే తుంపర్లుగా లేచిపోతారు. ఎక్కడికో గాల్లో జూలి లేచిపోయి ఎక్కడికో మిగిలిపోతారు. ఏది సరైందో దాన్ని అంటి పెట్టుకొని జీవితాన్ని చేసేవాళ్ళు వేళ్ల మీద మాత్రమే ఉంటారు, మిగులుతారు. అలా మిగలటమే అద్భుతం. అలా మిగిలినందుకు అమ్మవారు గుర్తించడమే అద్భుతం. ఎన్నో కళలు ఆ కళను కూడా దైవ శక్తులతో ఆ కళలన్నింటినీ సాధన చేసి అలాంటి అనేక కళలను కూడా అందులో కొంత దైవాన్ని చూసుకోవడం చేసినవే అన్నీ వదిలేసి ముక్తి దైవము. ఎన్నో చెప్పొచ్చు. శరీరానికి అందాన్ని ఇచ్చేవి, ఐశ్వర్యాన్ని ఇచ్చేవి ఎన్నో చెప్పొచ్చు, అన్ని విధులను. కానీ వాటి ప్రాధాన్యత కూడా లేకుండా కేవలం ముక్తి మోక్షం దైవం దైవబలము దైవశక్తి జీవిత సార్థకం అని చెప్పడం మొదలుపెట్టానే అప్పటి నుంచి అమ్మవారు తిరగడం మొదలుపెట్టారు మన మధ్య. అలాంటి గురుపాత్రతో ఉన్నాను కాబట్టి అది నమ్మాలి. ఆ నమ్మకమే మిమ్మల్ని స్థిరంగా అమ్మవారికి దగ్గరికి చేరుస్తుంది. వింటున్నారా అనుకున్నాను. వింటే అర్థమైతే మీకు జీవితానికి ఎంత గొప్ప సాధన మీరు ఉన్నారు, ఎంత గొప్ప సాధన మీకు దొరికిందనేది.